యేసు ప్రభు పునరుద్ధానము చెందకపోతే క్రైస్తవమే లేదు. యేసు ప్రభు పునరుద్ధానము చెందకపోతే ఇటువంటి ఆరాధనలు అవసరం లేదు. యేసు ప్రభు ఆయన పునరుద్ధానము చెందకపోతే మన జీవితంలో అనుభవించుచున్న శ్రమలు, నిందలు, కష్టములు, కొన్ని మాటలు, వీటన్నిటినీ సహించవలసిన అవసరం కూడా లేదు. అన్నిటినీ సహించుకొనుటకైనను, ఆయనని ఆరాధించుటకైనను, ఆయన కొరకు భక్తిగా వైరాగ్యముగా జీవించుటకైనను ఒకే ఒక కారణము, యేసు ప్రభు పునరుత్థానము చెంది ఉన్నారు. యేసు ప్రభు పునరుత్థానము చెందకపోతే మన యొక్క విశ్వాసము వ్యర్థము. ఆయన పునరుత్థానము ద్వారానే ఈ క్రైస్తవ జీవితము ఒక శ్రేష్టమైన అనుభవంలో వెళ్ళొచ్చున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానము, యేసు ప్రభు పునరుత్థానము చెందిన ఆ సందర్భములు ఇంచుమించుగా మనందరికీ తెలుసు. యేసు ప్రభు పునరుత్థానము చెందినప్పుడు ఏం జరిగింది, ఆయన యొద్దకు ఎవరెవరు వెళ్ళి ఉన్నారు, ఎవరెవరికి ఆయన దర్శనం ఇచ్చి ఉన్నారు, ఆ రోజు జరిగిన కార్యం ఏమిటి. కొందరు యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయినా తర్వాత వారు ఏ విధముగా యేసు ప్రభుని గుర్తుపట్టి ఉన్నారు, వారికి పునరుత్థానమునకు తర్వాత యేసు ప్రభు వారితో మాట్లాడి ఉన్న మాటలు, వారి యొక్క ఆశీర్వాదములు, వీటన్నిటిని గురించి గత కాలముల్లో మనం అందరం కూడా విని ఉంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనం ధ్యానించవలసిన కార్యం ఏమిటంటే, పునరుత్థానముని గురించి ఆయన పాత నిబంధన కాలములోనే, పాత నిబంధన కాలము కూడా చెప్పలేము, అంతకు ముందే మనస్సాక్షి కాలములోనే పునరుత్థానముని గురించిన ఒక వాక్యముని, అనగా పునరుత్థానముని గురించి దేవుడు ముందుగా ఆ పునరుత్థానుడైన దేవుని యొక్క దర్శనము ఒక వ్యక్తికి ఇవ్వబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి నిర్గమకాండములో 3వ అధ్యాయము 6వ వాక్యమని చదివినప్పుడు అక్కడ మోషేకి బయలుపరచబడి ఉన్న దేవుడు, మోషేకు బయలుపరచబడి ఉన్న దేవుడు వచ్చి పునరుత్థానుడైన దేవుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వాక్యమని చదవండి. ఇంగ్లీష్ బైబిల్ అబ్బాయికి. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచెను. ఇంగ్లీష్లో ఎక్సోడస్ 3:6. Moreover he said, I am the God of thy father, the God of Abraham, the God of Isaac, and the God of Jacob. And Moses hid his face, and for he was afraid to look upon God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని మోషే పునరుత్థానుడైన దేవునినే దర్శించి ఉన్నాడు అని ఎలా చెప్పగలమంటే, యేసు ప్రభు క్రొత్త నిబంధన కాలములో, అంటే యేసు ప్రభు ఈ భూమిలో జీవించుచున్న కాలములో తానే ఈ మాటని ఉచ్చరించి ఉన్నారు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయములో తానే పునరుత్థానుడైన దేవుని గురించి మోషేకు దేవుడు బయలుపరిచి ఉన్నారు కదా అని తానే చెప్పుచున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వాక్యమని చదవండి. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. But as touching the resurrection of the dead, have ye not read the which was spoken unto you by God, saying, I am the God of Abraham, and the God of Isaac, and the God of Jacob. God is not the God of the dead, but of the living. ఆయన పునరుత్థానుడైన దేవుడు, ఆయన సజీవులకే దేవుడు అనే విషయమని
ఇంతకు ముందే రాయబడి ఉన్న వాక్యము మీరు ఎరగలేదా? మృతుల పునరుత్థానముని గురించి ఆయన అబ్రహామునకును దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పబడి ఉన్న వాక్యమని మీరు ఎరుగరా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సందర్భమని మనం ధ్యానించినట్లయితే చాలామంది పునరుత్థానముని అని విశ్వసించని వారు, పునరుత్థానం ఉన్నది, ఒక వ్యక్తి మరణించిన తర్వాత తాను నిశ్చయముగా పునరుత్థానము చెందవలసిన వాడే అనే విషయమని విశ్వసించని వారు వచ్చి కొందరు యేసు ప్రభు దగ్గర వారు కొన్ని ప్రశ్నలని అడుగుచున్నారు. ఇదే 22వ అధ్యాయంలో 23వ వాక్యము నుండి చదవండి. పునరుత్థానం లేదని చెప్పడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతడి భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయెను. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఆ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండను? ఆమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరినూ పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు. The same day came to him the Sadducees, which say that there is no. 29:30 రెండు వాక్యం మాత్రం. The same day came to him the Sadducees, which say that there is no resurrection, and asked him. 29 and 30 with those. Jesus answered and said unto them, Ye do not knowing the scriptures, not the power of God, for in the resurrection they neither marry nor are given in marriage, but are the angels of God in heaven. మీరు దేవుని వాక్యమని దేవుని శక్తిని గురించి ఎరుగక పొరబడుచున్నారు. వారు 7 సహోదరులు ఉన్నప్పుడు వారికి అవి జరిగిన కార్యము కాదు. వారే ఊహించుకొని యేసుప్రభుని పట్టించాలని వీరందరికీ ఒకే స్త్రీ భార్యగా ఉన్నప్పుడు నిత్యములో వీరందరూ లేపబడుచున్నారు కదా. వీరందరూ లేపబడుచున్నప్పుడు ఎవరికి భార్యగా ఉండును అని అక్కడ యేసుప్రభుని అడిగి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ప్రశ్న అడిగిన తర్వాత యేసుప్రభు అందుకే వారు 7 అని చెప్పి ఉన్నారు కాబట్టి మృతులకు దేవుడు కాదు, సజీవులకే దేవుడని ఆయన చెప్పడానికి అబ్రహాము, ఇసాకు, యాకోబుకు దేవుడని ఆయన ఒకరికే దేవుడుగా ఉండిపోకుండా ఆయన ప్రతి ఒక్కరికును యుగ యుగములు జీవించుచున్న దేవుడు కాబట్టి ఆ యొక్క జవాబుని పునరుత్థానముని గురించిన విషయంలో ముందే మోషేకు దేవుడు ప్రకటించి ఉన్నారు కదా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన అబ్రహాముకును, ఇసాకుకును, యాకోబుకును దేవుడు అని పునరుత్థానులైన దేవుడుగా ఎందుకు అక్కడ బయలుపరచబడి ఉన్నారంటే, అబ్రహాముకు చేసిన వాగ్దానము ఒకవేళ అబ్రహాము మరణించినను ఆ వాగ్దానం మరణించదు. ఇసాకుకు చేసిన వాగ్దానములలో ఇసాకు మరణించినను ఆ వాగ్దానం మరణించదు. యాకోబుకు చేసిన వాగ్దానములలో యాకోబు మరణించినను ఆ వాగ్దానం మరణించదు. 3 మరణించినను ఆ వాగ్దానముని బట్టి ఆయన నిశ్చయముగా పునరుత్థానుడైన దేవుడుగా జీవించుచున్న దేవుడుగా ఉండి ఆ వాగ్దానములని ఎన్ని యుగములు తర్వాతనైనా దానిని నెరవేర్చగలిగిన దేవుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ పునరుత్థానుడైన దేవుడు అనే విషయమని మోషేకే దేవుడు ముందుగా బయలుపరిచి ఉన్నారు. వాటిని చూసినప్పుడే మోషే చూడలేక తన యొక్క ముఖముని తాను కప్పుకొని ఉన్నాడని నిర్గమకాండములో మనము తేటగా చదువుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మోషే తన యొక్క జీవితంలో
ఏదో విచిత్రముగా ఉంది, విచిత్రముగా ఆ దర్శనం ఉందని తాను చూడడానికి వెళ్ళి ఉన్నాడు. ఆ స్థలములోనే దేవుడు ఈ కార్యమని చెబుతున్నారు. అదే అధ్యాయంలో నిర్గమకాండం 3వ అధ్యాయంలో మరొక స్థలములో కూడా దేవుడు మోషేతో చెబుతున్నారు, నేను అబ్రహాముకును ఈసాకుకును యాకోబుకును దేవుణ్ణి అని చెప్పి. చదవండి 3వ అధ్యాయం 16వ వాక్యం అని చదవండి. నీవు వెళ్ళి 15వ వాక్యం 16వ వాక్యం. మరియు దేవుడు మోషేతో ఇట్లనను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. చాలు ఇంగ్లీష్లో. And God said moreover unto Moses, thus shalt thou say unto the children of Israel, the Lord God of your fathers, the God of Abraham, the God of Isaac, and the God of Jacob had sent me unto you. This is my name forever, and this is my memorial unto all generations. Go and gather the elders of Israel together, and say unto them, the Lord God of your fathers, the God of Abraham, of Isaac, and of Jacob, appeared unto me, saying, I have surely visited you and seen that which is done to you in Egypt. ఈ నామమే తరతరములకి నా యొక్క నామముగా ఉండును. అబ్రహాము యొక్క దేవుడును ఇస్సాకు యొక్క దేవుడును యాకోబు యొక్క దేవుడని చెప్పుచున్నారు. ఈ నామమే తరతరములకు నా నామముగా ఉండునని చెప్పినట్లయితే అక్కడ ఇశ్రాయేల్ జనులకు దేవుడు చెప్పవలనని కోరుచున్న కార్యం ఏమిటంటే, నేను ఎన్ని తరములు మారినా, ఎన్ని విధములైన మనుషులు ఎందరూ మరణించినను నేను మాత్రము మార్పు లేని దేవునినే, నేను జీవించుచున్న దేవుణ్ణే, నేను పునరుత్థానుడైన దేవుణ్ణి అని అక్కడ తన యొక్క నామమని ఆయన బయలుపరుచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానమని గురించి విశ్వాసము లేని వారికి దేవుడు ఆయన పునరుత్థానుడైన దేవుడని బయలుపరచుటకు ఈ మాటని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఎంతమంది చనిపోయినా, ఎంతమంది పిల్లలని కని వారు చనిపోయినను ఆ వాగ్దానం మాత్రం మారని ఒక వాగ్దానముగా ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుత్థాన దినమునందు ఈ అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని కొన్ని సందర్భముల్లో పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతున్నాం. వాటిని మాత్రమే ఈరోజు ధ్యానించి ముగించాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా 1 రాజులు 18వ అధ్యాయము 36వ వాక్యముని చదవండి. 1 రాజులు 18వ అధ్యాయము 36వ వాక్యము. అస్తమయ నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియో నేను నీ సేవకుడనై ఉన్నాననియో ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియో ఈ దినమున కనపరచుము. And it came to pass at the time of the offering of the evening sacrifice that Elijah the prophet came near and said, Lord God of Abraham, Isaac, and of Israel, let it be known this day that thou art God in Israel, and that I am thy servant, and that I have done all these things at thy word. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏలియా బయలు ప్రవక్తలు అందరూ వారు ఉదయం నుండి సాయంకాలం వరకు వారి యొక్క దేవతలని పిలిచి బలి అర్పించిన తర్వాత కూడా అగ్ని కురిపించకుండా ఉన్నది. ఆ సందర్భములో ఏలియా దేవుని చూసి ప్రార్థించుచున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడు మీరు ఈరోజు మీరే దేవుడని, మీరే నన్ను పిలిచి ఉన్నారు, నేను మీ సేవకుడనే విషయమని బయలుపరచవలనని అక్కడ కూడా
ఈ పునరుత్థానుడైన దేవుని అక్కడ పిలుచుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏలియా అక్కడ పిలవటానికి కారణము, ఇశ్రాయేల్ జనులు అందరూ కూడా బయలుదేవతలని ఆరాధించేవారుగా మారిపోయారు. దేవుని యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు. దేవుని యొద్ద నుండి తొలగిపోయిన తర్వాత వారు సాధారణముగా ఏలియా వెళ్ళి మీరు బయలుదేవతలని ఆరాధించవద్దు, మీరు బయలు ప్రవక్తలు వెంబడి వెళ్ళవద్దని చెప్తే సాధారణముగా ప్రసంగిస్తే వినే పరిస్థితుల్లో లేరు. ఆ దినములలో వారు ఎవరిని కూడా ఏలియా యొక్క మాటని వినే పరిస్థితుల్లో లేకుండా పోయి ఉన్నారు. రాజు మొదలుకొని సాధారణమైన జనుల వరకు కూడా అందరూ ఏలియా మాటకు విని లోబడుచున్న పరిస్థితుల్లో లేకపోయినప్పుడే అప్పుడే ఏలియా దేవుణ్ణి ప్రార్థించుచున్నాడు. అబ్రహాము, ఇసాకు, ఇశ్రాయేలు దేవుడా. ఎప్పుడైతే సంఘములోనైనను మన యొక్క సొంత జీవితంలోనైనను అవిధేయత ప్రవేశించి మన జీవితంలో ఎవరి మాటని వినని, మన జీవితంలో దేవునికి విరోధముగా వేరే దేవతల వెంబడి వేరే విధములైన దేవునికి ఇష్టం లేని కార్యముల్లో వెళ్ళుచున్నప్పుడు మనుషులకు లోబడని పరిస్థితి వచ్చుచున్న సందర్భంలో అప్పుడు ఈ పునరుత్థాన శక్తి క్రియ చేయుచున్నది. యేసు ప్రభు పునరుత్థానుడైన దేవుడుగా కొన్ని సందర్భముల్లో ఆయన బయలుపరచబడుతున్నారు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ జనులని విడిపించిన నిమిత్తము ఒక పునరుత్థానుడైన దేవుడుగా బయలుపరచబడి ఉన్నారు. రెండవదిగా ఇశ్రాయేల్ జనులని బయలుదేవతల యొద్ద నుండి బయలు ప్రవక్తల యొక్క చేతిలో నుండి విడిపించిన నిమిత్తము మాటల చేతనో ప్రసంగముల చేతనో వేరే ఏ కార్యముల చేతనో విడుదల పొందని వారిని తన యొక్క పునరుత్థాన శక్తితో ఆయన విడిపించవాలని కోరి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానుడైన దేవుడు, పునరుత్థాన శక్తి. ఎందుకంటే చాలామంది ఈ దినముల్లో లోబడనల్లని వారుగా మారిపోయి ఉన్నారు. దేవుని వాక్యమునకును దేవుని యొక్క ఉపదేశములకును లోబడనల్లని వారై మారిపోయి అనేక విగ్రహములకు వారు బానిసలైపోయి ఉన్నారు. శరీర ప్రకారముగా విగ్రహములకు మాత్రమే కాకుండా ఆత్మీయముగాను అనేకులు విగ్రహమునకు బానిసలైపోయి ఉన్నారు. ధనాపేక్షకు బానిసలైపోయి ఉన్నారు. కొందరు వస్తువుల ఆశకు బానిసలైపోయి ఉన్నారు. కొందరు తిరుగుబాటు చేయించు విగ్రహారాధనకు పోలిన పాపములని చేయించున్నారు. సౌలు రాజులాగా ఇలా విగ్రహములకు అనేకులు బానిసలైపోయినప్పుడు వారిని విడిపించుటకు ఆయన చేసిన ఒకే ఒక క్రియ పునరుత్థాన క్రియ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పునరుత్థానం చెందకపోతే అనేకులు విడుదల పొందలేరు. యేసు ప్రభు పునరుత్థానము చెందకపోతే ఆ పునరుత్థాన శక్తి, పునరుత్థానుడైన దేవుడుగా ఆయన బయలుపరచబడకపోతే ఈ బంధకముల్లో నుండి ఎవరిని విడిపించలేరు. బయలు ప్రవక్తల యొక్క చేతిలో నుండి, బయలుదేవతల యొక్క చేతిలో నుండి విడిపించుటకు తాను పిలిచిన దేవుడు ఎవరంటే ఈ పునరుత్థానుడైన దేవుడు, సజీవులకు దేవుడు. వారిని పిలిచినప్పుడే ఆ పరిస్థితి ఆ రోజు మారింది. ఆ రోజు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న బయలు ప్రవక్తలందరిని చంపబడి ఉన్నారు. బయలుదేవతలని వెంబడించే వారు చంపబడి ఉన్నారు. ఇశ్రాయేల్ జనుల్లో ఒక గొప్ప మార్పు కలిగి ఉన్నది. ఇశ్రాయేల్ జనులు ఆ రోజు మార్పు కలిగి ఆ దినమే వాటికి తర్వాతనే ఆ దేశములో వర్షము కురవబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎండిపోయిన ఇశ్రాయేల్ జనుల యొక్క జీవితంలో పడిపోయిన ఎండిపోయిన జీవితమని ఆయన మార్చి ఆ పునరుత్థానుడైన దేవుడుగా వారి యొక్క జీవితమని మార్చివేయించున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా మొదటి దినవృత్తాంతము 29వ అధ్యాయంలో చదివినప్పుడు 18వ వాక్యంలో చదవండి. అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము. వారి హృదయమును నీకు అనుకూలపరచము. నా కుమారుడైన సొలొమోను. ఇంగ్లీష్లో. O Lord God of Abraham,
Isaac, and Israel, our fathers keep this forever in the imagination of the thoughts of the heart of thy people, and prepare their heart unto thee. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు ఈ కార్యము గురించి ప్రార్థించుచున్నాడు. దావీదే దేవుని యొద్ద అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవా అని వారి యొద్ద ప్రార్థించుచున్నాడు. చదవండి 17వ వాక్యంని కూడా చదవండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. చాలు. I know also, my God, that thou triest the heart, and hast pleasure in the uprightness. As for me, in the uprightness of mine heart, I have willingly offered all these things, and now have I seen with joy the people which are present here to offer willingly unto thee. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు దేవుని యొక్క మందిరమని కట్టుటకు తానును జనులను దేవుని యొక్క మందిరమని కట్టుచున్న విషయంలో మనపూర్వకముగా ఇచ్చినప్పుడే ఈ ప్రార్థనని చేయుచున్నాడు. అబ్రహాము, ఇసాకు, యాకోబు యొక్క దేవా, ఈ విధమైన మనపూర్వకమైన మనస్సుని కలిగించినందుకు నిన్ను స్తుతించుచున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ క్రియ కూడా దేవుని ఆలయము, దేవుని చిత్త ప్రకారముగా కట్టబడుటకు ఒక పునరుత్థాన శక్తి క్రియ చేయాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనికి ఆధారముగా మనము చదువుతున్నప్పుడు యేసు ప్రభు ఈ దేవాలయముని శుద్ధీకరించుచున్నప్పుడే యేసు ప్రభు ఈ మాటలని చెప్పుచున్నారు. దేవాలయముని శుద్ధీకరించిన సమయంలోనే ఆయన మృతులకు దేవుడు, ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుడని యేసు ప్రభు ఈ దేవాలయముని పగలగొట్టండి, ఈ దేవాలయముని పగలగొట్టిన తర్వాత 3 దినముల్లో మరలా దీనిని కట్టుదనని అప్పుడే చెప్పుచున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వాక్యం 20వ వాక్యమని చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వాక్యం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పెను. Jesus answered and said unto them, destroy this temple, and in 3 days I will raise it up. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని ఆలయముని కట్టి లేపుచున్న కార్యముని యేసు ప్రభు తన యొక్క పునరుత్థానముతో పోల్చి చెప్పుచున్నారు. ఈ దేవుని ఆలయముని మీరు పడగొట్టుడి, 3 దినముల్లో నేను దీనిని కట్టి లేపుదును. దేవుని ఆలయముని కట్టి లేపుచున్న కార్యము కూడా ఒక పునరుత్థాన శక్తితోనే జరుగుతున్నది. యేసు ప్రభు తన యొక్క ఆలయమని, అక్షరార్థమైన ఆలయం కాదు, ఆత్మానుసారమైన ఆలయమని గురించి తాను చెప్పుచున్నప్పుడు దీనిని పడగొట్టుడి, కానీ పునరుత్థాన శక్తి ద్వారా 3 దినముల్లో అది మరలా కట్టి లేపబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దావీదు దేవుని ఆలయమని కట్టుచున్న విషయమునకు వచ్చినప్పుడు అప్పుడే అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవా అని పిలుచుచున్నాడు. అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుడు అంటే ఆయన పునరుత్థానుడైన దేవుడు, పునరుత్థాన శక్తి గల దేవుడు. పునరుత్థాన శక్తి గల దేవుని ద్వారానే ఆ ఆలయము కట్టబడుచున్నది. పడదలో ఇచ్చినప్పుడు మరలా కట్టబడుచున్నది. ప్రత్యక్ష గుడారముని తీసివేసి వారు సొలొమోను ఆలయమని కట్టి ఉన్నారు. సొలొమోను ఆలయమని పడద్రోసినప్పుడు మరలా వాటిని జెరుబాబేలు కట్టి ఉన్నాడు. జెరుబాబేలు దానిని పడద్రోసినప్పుడు జెరుబాబేలు ఆలయమని పడద్రోసిన తర్వాత హేరోదు దానిని కట్టి లేపి ఉన్నాడు. హేరోదు ఆలయం పడద్రోసిన తర్వాత మరలా యేసు ప్రభు ఆయన కట్టి లేపబడి ఆయన భూమిలో ఒక ఆలయముగా, పడద్రోయని ఒక ఆలయముగా 3 దినముల్లో కట్టి లేపి ఉన్నారు. పునరుత్థాన శక్తి ద్వారా ఒక ఆలయము కట్టి లేపబడుచున్నది. దావీదు యొక్క ప్రార్థన అదే. దావీదు అందుకే అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవా,
ఇటువంటి మనపూర్వకమైన హృదయం ఇచ్చినందుకు స్తోత్రం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ అనుభవం చూసినట్లయితే దావీదు ఎందుకు ఆ వాంఛగలవాడుగా ఉన్నాడంటే, దేవుని యొక్క నివాసము డేరాలలో ఉంది, అవి తెరల మధ్యలో ఉంది, ఇంకనూ అది మహిమగలదిగా మార్చబడవలనని దావీదు వాంఛించి ఉన్నాడు. పునరుత్థాన శక్తి, పునరుత్థానుడైన దేవుడు ఎప్పుడైతే క్రియ చేస్తారో అప్పుడు ఆలయం యొక్క మహిమ అది అదే విధముగా ఉండదు. ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు దేవుని ఆలయం అయితే ఆ ఆలయం అదే విధముగా ఉండకుండా మహిమ నుండి మహిమకు, మహిమ నుండి మహిమకు, ఇంకా అధికమైన మహిమకు కట్టబడుతూనే ఉంటుంది. దానికే పునరుత్థాన శక్తి కావాలి. యేసు ప్రభు పునరుత్థానము చెందిన కారణము, యేసు ప్రభు ఆ దేవాలయముని శుద్ధీకరించినప్పుడు కూడా యేసు ప్రభు మీరు ఏ కారణముతో, ఏ విధమైన సూచనలతో దీనిని చేయుచున్నారని అడిగి ఉన్నారు. అప్పుడే ఈ మాటని చెప్పుచున్నారు. మీరు ఏ సూచనతో చేయుచున్నారు? దేవాలయమని, ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయములో ఆయన దేవాలయముని శుద్ధీకరించి ఉన్నారు. దేవాలయము పాడైపోయి ఉన్నది. దేవాలయముని శుద్ధీకరించిన తర్వాతనే మీరు ఏ సూచనలతో చేయుచున్నారని అడిగి ఉన్నారు. 2వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును, రూకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లవేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను. ఇంగ్లీష్లో. And found in the temple those that sold oxen and sheep and doves and the changes of money sitting, and when he had made a courage of small carts, he drove them all out of the temple, and the sheep and the oxen, and the poured out the changes money, and overthrew the tables. వీటన్నిటిని చేసిన తర్వాతనే 18వ వాక్యముని కూడా చదవండి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా, ఇంగ్లీష్లో. Then answered the Jews and said unto him, What sign shewest thou unto us, seeing that thou doest these things? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యములన్నిటిని చేయుచున్నావే, నీవు మాకు ఏ సూచనని చూపించదవు? అప్పుడే ఈ మాటని చెప్పుచున్నారు. 3 దినములలో పడగొట్టుడి, మరలా దేనిని నేను లేపుదును. యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి ఒక వ్యక్తిని మహిమగల మందిరముగా మార్చుటకు క్రియ చేయుచున్నది. యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి పాడైపోయిన దేవుని ఆలయముని పరిశుద్ధపరచడం మాత్రమే కాకుండా ఆ ఆలయముని పడద్రోసి మరలా మహిమగలదిగా మార్చగలిగిన శక్తే యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి. దావీదు దానిని గ్రహించి ఉన్నాడు. దావీదు దానిని గ్రహించిన తర్వాతనే దావీదు వేడుకొనుచున్నాడు. దావీదుకు ఆ ప్రకటన వచ్చిన తర్వాతనే దావీదు యొక్క జీవితంలో అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవా అని అక్కడ ఒక ప్రకటన, ఒక దర్శనముతో అక్కడ వారు వేడుకొనుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థాన దేవుడిని గురించిన దర్శనం ఉన్నట్లయితే నన్ను కూడా మహిమగలదిగా మార్చుము. ఈ గత 6 దినములు మనల్ని దేవుడు శుద్ధీకరించి ఉన్నారు. ఒకవేళ మనము దేవుని ఆలయమే ఉన్నట్లయితే గత 6 దినములు మనలో ఉన్న ప్రతి దేవునికి ఇష్టం లేని కార్యములు, దేవుని ఆలయములో ఉన్న ప్రతి కల్మషములని ఆయన పరిశుద్ధపరచ చెప్పుచున్నారు. మీరు ఇవన్నీ చేయటానికి సూచన ఏమిటి? ఒకే సూచన, ఈ దేవుని ఆలయమని పడదురేయండి, 3 దినముల్లో నేను కట్టి లేపుతాను. మనల్ని శుద్ధీకరించి మనలో ఉన్న పాత అనుభవములు అన్నిటినీ పడద్రోసి మరలా ఆయన నూతనమైన దేవుని ఆలయముగా కట్టి లేపుటకే ఆయన పునరుత్థానము చెంది ఉన్నారు. పునరుత్థాన శక్తి అక్కడ నూతనమైన మహిమగల ఆలయముగా మనల్ని మార్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుత్థాన శక్తి ద్వారానే ప్రకటన గ్రంథముల్లో మనము చదువుతున్నప్పుడు మీరు దేవుని ఆలయమై ఉందరు, నేను మీతో కూడా వచ్చి
నేనును నా తండ్రిని మీతో కూడా నివాసము చేయదము. మీరు దేవుని నివాసమై ఉందురు. దేవుని నివాసం మీ మధ్యలో ఉండనని చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే మనలో ఈ పునరుత్థాన శక్తి క్రియ చేయుచున్నదో అప్పుడు మనము దేవుని ఆలయముగా మారుచు, కట్టబడుచు, మహిమ నుండి మహిమకు వెళ్ళుచు, ఆ పునరుత్థాన శక్తి ద్వారా ఆయన మనలో నివాసం చేయుచున్న వారుగా మారుచున్నారు. దావీదు ఆ ప్రార్థనని చేయుచున్నాడు. ఈ మనస్సునిచ్చిన వారి గురించి సంతోషించుచున్నాను, ఇటువంటి తలంపినిచ్చిన వారి గురించి నేను సంతోషించుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 4వదిగా మరొక స్థలంలో కూడా అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుడు. ఈ అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుడు అని చెప్పినట్లయితే ఆ పేర్లకు దేవుడు కాదు, ఆయన పునరుత్థానుడైన దేవుడు. అబ్రహాము చనిపోయి ఉండవచ్చు, ఇసాకు చనిపోయి ఉండవచ్చు, యాకోబు చనిపోయి ఉండవచ్చు, కానీ ఆయన మృతులకు కాదు, జీవించుచున్న వారికి దేవుడు, ఇప్పుడును దేవుడునై ఉన్నారు అనేదే ఆ అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుని యొక్క అర్థము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 2వ దినవృత్తాంతము 30వ అధ్యాయమునకు వచ్చినట్లయితే 6వ వాక్యమని చదవండి. అంచెవాండ్రు రాజునొద్దకు అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకుని యూదా ఇశ్రాయేలు దేశములంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగూ ప్రచురం చేసిరి. ఇశ్రాయేలు వారలారా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన యెడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. ఇంగ్లీష్లో. So the post went with the letters from the king and his princes throughout all Israel and Judah, and according to the commandment of the king, saying, Ye children of Israel, turn again unto the Lord God of Abraham, Isaac, and Israel, and he will return to the remnant of you that are escaped out of the hand of the kings of Assyria. ఇశ్రాయేల్ జనులారా, అబ్రహాము, ఇసాకు, యాకోబు అనే దేవుడి వైపు మీరు మరలా తిరిగి రండి. ఎందుకు ఇక్కడ అబ్రహాము, ఇసాకు, యాకోబు వైపు, యాకోబు యొక్క దేవుని వైపు తిరిగి రమ్మని చెప్పుచున్నారంటే, ఇశ్రాయేల్ జనుల్లో, ఇశ్రాయేల్ దేశంలో అనేక సంవత్సరములుగా పస్కాని ఆచరించటమని మానేశారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఆ దినముల్లో ఎందుకు ఈ ప్రార్థనని చేస్తున్నారు? అబ్రహాము, ఇసాకు, యాకోబు యొక్క దేవుని వైపు తిరిగి రండి, అప్పుడు మిమ్మల్ని మీ శత్రువుల యొక్క చేతిలో నుండి శేషించిన తర్వాత ఆయన మీ వైపు తిరిగి వచ్చును. అబ్రహాము, ఇసాకు, యాకోబు యొక్క దేవుని వైపు ఎందుకు తిరగాలని చెబుతున్నారంటే, వారు అనేక సంవత్సరములుగా పస్కా పండుగని ఆచరించటమని మానివేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానుడైన దేవుని యొక్క దేవుడు ఎందుకు బయలుపరచబడుతున్నారు? పునరుత్థానుడైన దేవుని యొద్దకు ఎందుకు వారు తిరుగుతున్నారంటే, వారి యొక్క జీవితంలో మరలా వారు పస్కాని ఆచరించాలి. మరలా వారు తమను తగ్గించుకొని తమ యొక్క జీవితంలో వారు పస్కాని ఆచరించవలను. పస్కాని ఇశ్రాయేల్ జనులు ఎందుకు ఆచరించాలంటే 2 కారణములు. ఒకటి, వారిని ఐగుప్తులో నుండి వారిని రప్పించిన ఆ దినముని వారు జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క దాసత్వములో నుండి, వారి యొక్క జీవితంలో వారు మరణము నుండి, వారి యొక్క జీవితంలో అన్ని విధములైన ఐగుప్తు రాజు జనులందరిలో నుండి ఆ పస్కాని ఆచరించడం ద్వారానే సంహారదూత చేతిలో నుండి విడిపించబడి ఉన్నారు. ఐగుప్తులో నుండి వారు విడుదల పొంది వచ్చి ఉన్నారు. వాటిని వారు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనము ఏ విధముగా యేసుప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క బలి ద్వారా రక్షణ పొంది ఉన్నాం, మరణములో నుండి విడుదల పొంది ఉన్నామో వాటిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఒక కారణం కొరకు నిశ్చయముగా వారు పస్కాని ఆచరించాలి. అందుకే ప్రభు బల్లలో, యేసుప్రభు యొక్క శరీరములోను రక్తములోను మనం ఎందుకు పాలు పొందుతున్నామంటే, మనల్ని ఆయన కార్చిన రక్తమే, ఆయన పొందిన గాయములే,
ఆయన యొక్క శరీరము చీల్చబడి ఉన్న శరీరమే నన్ను ఈ పాపలోకము నుండి, మరణము నుండి నన్ను తప్పించి రక్షించి ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఈ పస్కాన్ని ఆచరించటమని మానివేసి ఉన్నారు. ఏదో ఒక కారణం చెప్తారు. కానీ అసలైన కారణము, నిజమైన కారణమని చూసినట్లయితే వారిని దేవుడు రక్షించిన దినమని, వారిని దేవుడు స్వస్థపరిచిన దినమని, వారిని దేవుడు మరణము నుండి తమను కాపాడిన దినమని, సాతానుడి యొక్క చేతిలో నుండి, పాతాళములో నుండి తమను తప్పించిన దినమని మర్చిపోయి కృతజ్ఞత లేని వారుగా మారిపోయినందుననే పస్కాని మానేశారు చాలామంది ఈ రోజుల్లో. అందుకే పునరుద్ధానుడైన దేవుని వైపు తిరిగి రావాలి. యేసు ప్రభు ఆయన మృతులకు దేవుడు కాదు, జీవము గల వారి దేవుడు. యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడైన దేవుడు. పునరుద్ధానం ఉన్నది, పునరుద్ధానము నిశ్చయముగా ఉన్నదని చెప్పడానికి యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఆయన అబ్రహాము, ఇసాకు, యాకోబు యొక్క దేవుడు. పునరుద్ధానుడైన దేవుడు బయలుపరచబడుచున్నప్పుడు అంతయు మన జీవితంలో మనము రక్షణ పొందిన ఆ రక్షణని కాపాడుకొనుచున్నాం. మరలా దానిని నూతనపరుచుకొనుచున్నాం. చాలామంది దేవుడు తమను రక్షించిన దినమని, దేవుడు తమను ఏ విధముగా విడిపించి ఉన్నారు, తమను దేవుడు ఎలా కాపాడి ఉన్నారనే విషయమని చాలామంది మర్చిపోయి ఉన్నారు. చాలామంది ఆ రోజుని, ఆ దినమని వారు మర్చిపోయి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా పస్కాని వారు ఆచరించుటకు రెండవ కారణం ఏమిటంటే, మేమందరము కూడా ఆయన యొక్క ఒకే జనము, ఒకే శరీరమైన వారము, మాలో ఏ వ్యత్యాసములు, మాలో ఏ విధమైన భేదములు లేవు. ఈ పస్కాని ఆచరించినప్పుడు వ్యత్యాసమే లేకుండా ఆచరించుతున్నారు. వారు 7 దినముల వరకు వారు అరణ్యములో ఉండి పులియని రొట్టెలని తినచ్చు. దానికి తర్వాత ఈ పస్కా పండుగని ఆచరించుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి కారణం ఏమిటంటే, మాలో ఏ వ్యత్యాసమును లేదు, మాలో గొప్పవారని, చిన్నవారని, దీనులని, దరిద్రులని, ధనవంతులని, ఆ కులము ఈ కులమని మాలో ఏ వ్యత్యాసమును లేదు. ఏ స్థానములు, ఎటువంటి అంతస్తులు, దేనిని బట్టి ఏ వ్యత్యాసమును లేదు. మేమందరమును ఒకే ఒక బలి చేత, ఆ పస్కా బలి చేత విడుదల పొందిన వారము. మేమందరమును ఒకే జనమై ఉన్నాము. పస్కాని ఆచరించుటకు ఒకే జనము. మేము పరదేశులము, మేము యాత్రికులము, మేము ఈ భూమిలో స్థిరమైన వారము కాదు, మేము ఈ లోకములో స్థిరమైన వారము కాదు, ఈ లోకముని విడిచి వెళ్ళవలసిన వారము అని పస్కాని వారు ఆచరించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేల్ దేశంలో అనేక సంవత్సరములుగా, ఇదే 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయం 1వ వాక్యములో నుండి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. అనేక సంవత్సరములుగా వారు పస్కాని ఆచరించడం అని మానేశారంట ఇశ్రాయేల్ జనులు. వారిలో దేవుడు విడిపించిన వాటిని గురించిన కృతజ్ఞత లేకుండా పోయింది. వారిలో సమానముగా మేమందరమును, ఎన్ని గోత్రములైన వారు, 12 గోత్రములైన వారు అందరూ మేము దేవుని యొక్క జనులము, మేము ఒకే తండ్రి యొక్క కుమారులము, మేము ఒకే జనము, పరిశుద్ధ జనమై ఉన్నాము, మేము పరిశుద్ధ జాతి అయి ఉన్నాము అనే విషయమని వారు మర్చిపోయి కలిసి రావట్లేదు. యెరూషలేమునకు వచ్చి వారు పస్కాని ఆచరించడానికి రావట్లేదు. ఎందుకంటే వారిలో వ్యత్యాసములు, వారిలో గొప్పవారు, చిన్నవారు, ఇలా వ్యత్యాసములు కలుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు ఈ పునరుద్ధానుడైన దేవుడు, ఈ పునరుద్ధాన దినమునందు ఆయనని మనం వేడుకొనుచున్నాము. ఆయన పునరుద్ధానుడైన దేవుడుగా ఎందుకు బయలుపరుచుచున్నారంటే, మరలా మన యొక్క రక్షణని ఆయన నూతనపరుచుచున్నారు. ఆ పునరుద్ధాన శక్తి ద్వారా మన యొక్క జీవితంలో మర్చిపోయిన ఆ దినమని మరలా నూతనపరుచుచున్నారు.
ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని చూడండి, మనం రక్షణ పొందిన దినము ఎటువంటి దినము, మనం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాము, ఎటువంటి మరణ పరిస్థితిలో ఉన్నాము. మనల్ని అపవాది నశింపచేయవలనని కోరి పలు విధములుగా మనల్ని నాశనము చేయవలనని కోరిన ఆ సందర్భములో దేవుడు మనల్ని రక్షించిన దినము ఎంత శ్రేష్టమైన దినము. ఆ దినమని జ్ఞాపకం చేసుకుని చూడండి. సంహారదూత మనకు గుమ్మములని దాటి వెళ్ళి ఉన్నాడు. ఆ దినము అనేకులు మరణించినప్పుడు మనము మరణము నుండి తప్పించబడి ఉన్నాం. అనేక తెగుళ్ళలో నుండి, అనేక విధములైన వ్యాధి రోగముల్లో నుండి, అపవాది చేతిలో నుండి మనము తప్పించబడినారని మర్చిపోయి ఉన్నామా? ఈరోజు చాలామంది మర్చిపోయి ఏదో ఒక కారణము చెప్పి వాళ్ళు వీళ్ళు ఇదే కారణం, నేను తీసుకోను, నేను ఎందుకు తీసుకోవాలి, వారి యొక్క కోపము, పౌరుషము, వీటన్నిటిని బట్టి పస్కాని ఆచరించటమని మానేశారు. పునరుత్థానుడైన దేవుని యొద్దకు రావాలంటే, పునరుత్థానుడైన దేవుని యొద్దకు ప్రార్థించవాలనంటే మరలా తమ యొక్క జీవితంలో వారు పస్కాని ఆచరించాలి. యేసు ప్రభు యొక్క రొట్టెలో, ద్రాక్షరసములో, ఆయన శరీరములో, రక్తములో పాలు పొందవలను. రక్షణ పొందిన ఒక వ్యక్తి, బాప్తీసము తీసుకున్న వ్యక్తి పాలు పొందకపోతే వారు కృతజ్ఞత లేని వారుగా మారిపోయారు. తమ యొక్క రక్షణని మర్చిపోయారు. ఆ పునరుత్థాన శక్తి మనందరినీ కూడా ఐక్యముగా, ఒకే శరీరముగా, ఐక్యముగా ఆ పునరుత్థాన శక్తి మనలో క్రియ చేయుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చివరిగా అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 32వ వాక్యముని చదవండి. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని ప్రభువు వాక్కు వినబడిన గనక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. Saying, I am the God of thy fathers, the God of Abraham, and the God of Isaac, and the God of Jacob. Then Moses trembled and durst not behold. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. స్టెఫను ఈ మాటని ఉచ్చరించుచున్నాడు. స్టెఫను తాను అనేక యూదులైన వారు అనేకులు వచ్చి యేసు ప్రభు యొక్క మరణ విషయంలో తామే చంపి ఉన్నామని, తమ నిమిత్తమే మరణించి ఉన్నారని వారు అంగీకరించడం లేదు. అప్పుడే ఈ మాటని స్టెఫను ఉచ్చరించుచున్నాడు. మీ నిమిత్తమే మోషేతో ఐగుప్తులో నుండి వారిని విడిపించినప్పుడు ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని చెప్పి ఉన్నాడు కదా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 7వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. క్లుప్తంగా చెప్పి ముగించుచున్నాను. వారు మీరే యేసు ప్రభుని చంపి ఉన్నారు, మీరే ఆయనని చంపి ఉన్నారని వారితో చెప్పిన వెంటనే వారు చదవండి 52వ వాక్యమని చదవండి. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. చాలు. Which of the prophets have not your fathers persecuted, and they have slain them which hewed before of the coming of the just one, of whom ye have been now the betrayers and murderers. మీరే చంపిరి అని చెప్పిన వెంటనే వారు ఉక్రముతో, కోపముతో ఆయన స్టెఫన్ మీద మండిపడి రాళ్లతో కొట్టి స్టెఫన్ని చంపి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క మరణము తామే చంపి ఉన్నామని, తమ నిమిత్తమే మరణించి ఉన్నారనే విషయమని అంగీకరించని వారికి ఈ మాట చెబుతున్నాడు. ఆయన పునరుత్థానుడైన దేవుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఒకవేళ పునరుత్థానము చెందకపోతే ఆయన మన నిమిత్తమే మరణించి ఉన్నారని చెప్పలేం.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు పునరుత్థానము చెంది ఉన్నారు కాబట్టి నా నిమిత్తమే మరణించి ఆయన పునరుత్థానము చెంది ఆయన పాతాళమని మరణమని అన్నిటినీ జయించి లేచి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరి నిమిత్తము, భూమిలో జన్మించబడి ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తమును ఆయన మరణించి ఆయన తిరిగి లేచి ఉన్నారు. ప్రతి ఒక్కరి యొక్క మరణముని తీసివేయాలని మరణించి ఉన్నారనే విషయం ఆయన పునరుత్థానం చెందకపోతే జరగదు. ఒకవేళ చనిపోయి అలాగే ఉంటే అందరి నిమిత్తమే మరణించలేదని అనుకుంటాం. ఇశ్రాయేలు దేశంలో మరణించి ఉన్నారు కాబట్టి అందరి నిమిత్తం మరణించలేదని అనుకుంటాం. ఆయన పునరుత్థానుడయ్యారు కాబట్టి భూమిలో ఉన్న ప్రతి మనుషుని యొక్క మరణము తొలగింపబడుతుందని నమ్ముతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుత్థానుడైన దేవుని విశ్వసించినప్పుడే ఆయన నా నిమిత్తం మరణించి ఉన్నారు. నేనే నా పాపములే, నా దోషములే, నా అక్రమములే నేనే యేసుప్రభుని సిలువ వేసి ఉన్నానని పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనము ద్వారానే నమ్ముచున్నాం. స్టెఫను ఆ పునరుత్థానుడైన దేవుని వారికి చెప్పుచున్నాడు. ఎందుకంటే వారు యేసుప్రభుని పూర్తిగా తామే చంపి ఉన్నామని నమ్మటం లేదు. మనం కూడా కొన్ని సందర్భంలో నా నిమిత్తం మరణించి ఉన్నారని అనుకొనుచున్నాం. మన నిమిత్తం మరణించడం మాత్రమే కాదు, మనమే ఆయనని చంపి ఉన్నాం. మనమే అనేక ప్రవక్తలని చంపి, అనేక అపోస్తులని చంపి, యేసు ప్రభుని మనము చంపిన వారు మనమే. వాటిని పునరుత్థానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనం వచ్చినప్పుడే దానిని నమ్ముచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మనము దానిని అంగీకరించినట్లయితే, యేసు ప్రభు పునరుత్థానము చెంది ఉన్నారు కాబట్టి నా మరణముని తీసివేయ నిమిత్తము ఆయన మరణించి ఉన్నారు. నా మీద ఉన్న అధికారముని, పాతాళ లోకపు యొక్క అధికారముని తీసివేయ నిమిత్తమే మరణించి ఉన్నారు. నా మీద ఉన్న పాపపు ముళ్ళుని విరిచివేయుటకే ఆయన మరణించి ఉన్నారు అని నమ్మినట్లయితే యేసుప్రభు యొక్క పునరుత్థాన శక్తి మనలో క్రియచేయుచున్నది. అందరిని కూడా కన్నులు మూసుకున్నదము. ఈరోజు మన యొక్క జీవితంలో యేసుప్రభు తానే చెప్పుచున్నారు. అనేకులు పునరుత్థానముని గురించి నమ్మని సతుకయ్యులని వారు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నేను అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుడని మోషేతోనే బయలుపరిచి ఉన్నాను కదా. పునరుత్థానుడైన దేవుడుగా బయలుపరచబడినప్పుడు ఒక్కొక్క కార్యము జరుగుతున్నది. మోషేకి పునరుత్థానుడైన దేవుడుగా బయలుపరిచి ఇశ్రాయేలు జనులకు వెళ్ళి చెప్పమని చెప్పినప్పుడు 430 సంవత్సరములు బానిసలుగా ఉన్నవారు ఇప్పుడు ఏమీ తెలియని అరణ్య మార్గములో ఊరు పేరు మాత్రమే తెలుసు, కనాను మాత్రమే తెలుసు. అది ఎలా ఉంటుందో తెలియదు, ఏ మార్గములో వెళ్ళాలో తెలియదు, అక్కడ మనుషులు ఎలా ఉంటారు ఏమీ తెలియదు. పునరుత్థానుడైన దేవుని గురించి విన్న వెంటనే విశ్వాసముతో వారందరూ బయలుదేరి వచ్చి ఉన్నారు. ఎప్పుడైతే పునరుత్థానుడైన దేవుడు మనకు బయలుపరచబడుచున్నారో, మనం ఈ లోకములో ఎన్ని సంవత్సరములు ఉండినా, లోకం యొక్క అలవాట్లో ఎన్ని సంవత్సరములు ఉండినా, పునరుత్థానుడైన దేవుని యొక్క దర్శనము కలిగినప్పుడు మనం వాటన్నిటిని విడిచి, లోకమొద్దు, ఈ లోకములో ఉన్న వేషములొద్దు, అన్నిటిని విడిచి వచ్చుచున్నాము. అబ్రహాముకు దేవుడు పునరుత్థానుడైన దేవుడుగానే మెసొపొతేమియా పట్టణములో అబ్రహాముకు దర్శనమైన తర్వాత అబ్రహాము తన యొక్క తండ్రి ఇంటిని, తన యొక్క స్వజనులని, తన యొక్క విగ్రహములని అన్నిటినీ విడిచి కనాన్ దేశమునకు వెళ్ళవలనని విశ్వాసముతో బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఎలా వెళ్ళాలో తెలియదు, ఏ మార్గములో వెళ్ళాలో తెలియదు. అరణ్యములో నేను దేన్ని తిందునో తెలియదు, అరణ్యములో ఏ ఆహారం ఉంటుంది, దేనిని ధరించుకోవాలి, ఎలా వెళ్ళాలి ఏమీ తెలియదు. కానీ పునరుత్థానుడైన దేవుని దర్శించిన తర్వాత వారు విశ్వాసముతో నిశ్చయముగా మమ్మల్ని కనాన్ దేశమునకు వెళ్ళి చేర్చుదురు అని నమ్మి బయలుదేరి వచ్చి ఉన్నారు. ఈరోజు కూడా ఆ పునరుత్థానుడైన దేవుని చూసేదము. ఆ పునరుత్థానుడైన దేవుని మనము దర్శించినట్లయితే లోకమొద్దు,
మనకి ఎటువంటి లోకములో ఏ ఆశలొద్దు, ఏ ఆస్తులొద్దు, ఏమీ వద్దని ధైర్యముగా మనం బయలుదేరి వచ్చుచున్నాం. మనకేమీ తెలియకపోవచ్చు, ఏమీ సంభవించబోచున్నదో ఏమీ తెలియకపోవచ్చు. కానీ ఆ పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనము మనల్ని కనాన్ దేశమునికి వెళ్ళి చేర్చుచున్నది. అరణ్యములో మనల్ని పోషించి, అరణ్యములో పునరుత్థానుడైన దేవుడు వారిని కాపాడి నడిపించి చివరి వరకు నడిపించగలిగిన దేవుడు ఆ పునరుత్థానుడైన దేవుడే. మోషేకు దర్శనమిచ్చిన పునరుత్థానుడైన దేవుడు అంతవరకు నడిపించుటకు సర్వశక్తి గల దేవుడు. పునరుత్థానుడైన దేవుడుగా ఏలియాకి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడా అని ప్రార్థించుచున్నప్పుడు ఆ రోజు తప్పిపోయిన ఇశ్రాయేలీయులు, దారి తొలగిపోయిన వారిని మరలా తన యొక్క దారిలోకి తీసుకుని వచ్చుచున్నారు. ఒకవేళ మనము కూడా విశ్వాసముతో బయలుదేరి వచ్చి ఉన్నాం, మధ్యలో కొన్ని దేవతలు, విగ్రహములు మనల్ని ఆకర్షించి దారి తొలగిపోయి ఉండవచ్చు. ధనమో, ధనాపేక్షో, వస్తువులాశో, లోకమో, వేరే తిరుగుబాటో, మూర్ఖత్వమో ఏదో మనల్ని దారి తొలగిపోయే విధముగా చేసి ఉండవచ్చు. మరలా ఆ పునరుత్థానుడైన దేవుని యొద్దకు వచ్చేదము. ఆ పునరుత్థానుడైన దేవుడు మరలా మనల్ని తన యొద్దకు దారికి తీసుకుని రావటానికి మన యొక్క బలిని ఆయన అంగీకరించుచున్నారు. ఇశ్రాయేలు, ఆ బలిపీఠమునకు పేరు ఇశ్రాయేలు, దాని మీద అర్పించుచున్న బలులు ఆ ఇశ్రాయేల్ జనులు. ఆ బలి, వాటి మీద నీళ్లు పోసి కాలువలుగా పారిన ఒక అగ్ని, ఆ పునరుత్థానుడైన దేవుడుగా వాటిని మరలా అంగీకరించి, ఇశ్రాయేలుని, తప్పిపోయిన ఇశ్రాయేలుని అంగీకరించి తిరిగి తన యొక్క మార్గములోకి తీసుకుని వచ్చుచున్నారు. పునరుత్థానుడైన దేవుడే మనల్ని త్రోసివేయని దేవుడు. ఒకవేళ మనం తప్పిపోయి ఉండవచ్చు, మన జీవితంలో దారి తొలగిపోయి ఉండవచ్చు. ఆయన మనల్ని, మనము ఎందు నిమిత్తము దారి తొలగిపోయి ఉన్నామో తన యొక్క అగ్ని చేత మనల్ని కాల్చి మరలా తన యొద్దకు తెచ్చుకొనుచున్నారు. పునరుత్థానుడైన దేవుని చూసేదము. ఏలియా ఆ పునరుత్థానుడైన దేవుని చూసి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడా. దావీదు దేవుని మందిరమని కట్టుటకు సాధారణమైన డేరాల మధ్యలో ఉన్న దేవుని మందిరమని ఒక బంగారముతో, వెండితో మహిమగలదిగా కట్టవలనని తనకు ఒక మనపూర్వకమైన చింత, దర్శనం వచ్చి ఉన్నది. జనులకు కూడా అదే అనుభవం కలిగి ఉన్నది. వాటిని కలిగించినది పునరుత్థానుడైన దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క దేవుడు. మన జీవితంలో కూడా దేవుని మందిరమైన మనము ఒకే పరిస్థితిలో ఉండకుండా మహిమ నుండి మహిమకి, మహిమ నుండి మహిమకు మార్చబడుటకు, కట్టబడుటకు ఆ పునరుత్థానుడైన దేవుడు ప్రేరేపించుచున్నారు. యేసు ప్రభు కూడా చెప్పినట్టు, దానిని పడద్రోయండి, 3 దినములను కట్టి లేపుదును. ఎక్కువ దినములు కాదు, ఏదో కొన్ని రోజులు, ఎక్కువ సంవత్సరములు కాదు. దేవుడు వెంటనే మనల్ని మహిమలో నుండి మహిమకు నడిపించుచున్నారు. 3 దినముల్లో కట్టి లేపుచున్నారు. ఒక్కొక్క 3 దినముల్లో మన యొక్క మహిమ మారుచున్నది. ఎప్పుడంతా ఉపవసించి మనల్ని తగ్గించుకొనుచున్నామో, ఎప్పుడంతా మనల్ని నలుగొట్టుచున్నామో, ఎప్పుడంతా మనల్ని పడదురాయిచున్నామో, మరలా మహిమగలదిగా ఆ 3 దినముల్లో మరలా ఆయన కట్టి లేపుచున్నారు. మహిమగల దేవుడు, పునరుత్థానుడైన దేవుడు మరలా మనల్ని మహిమగలవారుగా ఆయన కట్టి లేపుచున్నారు. మన జీవితంలో ఏ విధమైన అనుభవములతో ఉన్నాం, ఆ పునరుత్థానుడైన దేవునికి సమర్పించుకొనుదాము. మరలా ఆయన మన యొక్క రక్షణని నూతనపరచుచున్నారు. మరలా మనల్ని ఆయన యొక్క శరీరములో ఏకత్వము గలవారుగా మార్చుచున్నారు. మనమందరము ఒకే శరీరమని మరలా పునరుత్థానుడైన దేవుడు పస్కాని ఆచరించుటకు తీసుకుని వచ్చి ఉన్నారు. ఈరోజు ఆ శరీరములో, రక్తములో ఆ పస్కాలో పాలు పొందు నిమిత్తము పునరుత్థానుడైన దేవుడుగా ఆయన మన మధ్యలో తీసుకుని వచ్చి ఉన్నారు. ఈరోజు మనం అంగీకరించేదము. స్టెఫెను చెప్పినట్లు మనం అంగీకరించేదము. మేమే చంపి ఉన్నాం, మా పాపములే మిమ్మల్ని చంపి ఉన్నది. అంగీకరించినట్లయితే పునరుత్థానుడైన దేవుని ద్వారా దర్శనములను చూచుచున్నాం. స్టెఫెను ఆ పునరుత్థానుడైన దేవుని విశ్వసించినప్పుడు పరలోకమునందు
నిందలు, ఆ పునరుత్థానుడైన దేవుని యొక్క దర్శనం కలిగినప్పుడే, ఆయనని మనము చంపి ఉన్నామని అనుకున్నప్పుడే మన మీద ఎంతమంది విరోధముగా లేచినా, మన మీద నిందలు వచ్చినను, రాళ్లు వేసినను, ఫలవితముగా కొట్టినను మనము దర్శనముతో ఉంటాం. పరలోక రాజ్యములో ఆకాశములు తెరవబడి ఉన్నది. దేవుని కుమారుడు తండ్రి యొక్క కుడి పార్శ్వములో నిలబడి ఉండటమని చూచుచున్నాను. నిందలు వచ్చిన, అవమానములు వచ్చిన, ఫలవితములైన రాళ్ళు మన మీద వచ్చి పడిన, పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనం ఉంటుంది. పునరుత్థానుడైన యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వములో నిలబడి ఉన్నారు. స్టెఫెను ఆ రోజు చూసినది పునరుత్థానుడైన యేసు ప్రభుని దర్శించి ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఆ దర్శనం గల వారుగా మారుదాము. ఈరోజు మనము తిరిగి వెళ్ళినప్పుడు ఆ పునరుత్థానుడైన దేవుని యొక్క దర్శనములతో మనము తిరిగి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.